నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నించాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఘర్షణలు కాకుండా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆత్మీయులతో, తోబుట్టువులతో ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అంతేకాకుండా పరాక్రమం పెరుగుతుంది, కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్య సాహసాలు పెరుగుతాయి. దగ్గర ప్రయాణాలు, తోబుట్టువులతో కలిపి నూతన చర్చలు చేసే అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, వీలైనంత వరకు ఘర్షణలు రాకుండా ఆలోచనలను షేర్ చేసుకునేటప్పుడు కానీ, చర్చించేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మాటల వల్ల ఆత్మీయుల మధ్య ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పరుషమైన మాటలు ఉపయోగించకుండా కఠిన వాక్కులకి దూరంగా ఉంటూ కుటుంబ బంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో కావచ్చు, వ్యాపార విస్తరణ, కుటుంబ సభ్యులు అందరి మధ్య ఈ రకమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఈ యొక్క ముఖ్యంగా మీ రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాలు మొదలైన విషయాల మీద దృష్టి సారిస్తారు. అలా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క రుణాలకు సంబంధించిన విషయాల్లో అధిక ఉద్వేగాలకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లోనూ, అంతేకాకుండా రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాలు, ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన అంశాలు మొదలైన విషయాల్లో శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గం విషయంలో కావచ్చు, వారి యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాల్లో మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ హృదయాందోళన అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. శ్రమ అధికంగా ఉంటుంది. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనే ప్రయత్నాల్లో కూడా ఘర్షణలకు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అధిక ఖర్చులకి, అదేవిధంగా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మీ నిర్ణయాలలో ఘర్షణకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాల్లో నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శాతం శ్రమతో కూడిన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉందన్న భావన చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తుల్లో గృహానికి సంబంధించినవి, భూమికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన విషయాల్లో మీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, బిల్డర్స్తో కానీ, కాంట్రాక్టర్స్తో కానీ మాట్లాడేటప్పుడు, రావాల్సిన ధనం విషయంలో చర్చలు జరిపేటప్పుడు వీలైనంత విధంగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. స్థిరాస్తుల విషయంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆత్మీయులను సంప్రదించి ముందుకు వెళ్ళడం వల్ల అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉందన్న విషయాన్ని భావించాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా మీరు దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకోవడానికి చేసే పనులలో అధిక శ్రమ ఉంటుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం లభ్యం కావట్లేదే అన్న భావనతో వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, సామర్థ్య విషయంలోనూ ఏదైనా పనిని మొదలుపెట్టి దానిలో పైకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఆశించిన వ్యక్తులతో సహకారం అనేది సామాన్యంగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దానిని మీరు శ్రమతో, శ్రద్ధతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేసి మంచి విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. తులారాశి. అమ్మా,
తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ విషయాల్లోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన ఆదాయ విషయాల్లోనూ, కుటుంబ బాంధవ్యాల విషయంలోనూ కొంత ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వాగ్దానాలను మొదలైన విషయాల్లో వాటిని నిర్వర్తించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అధిక ఘర్షణల్ని అధిగమిస్తూ మాట పట్టింపులు రాకుండా, విభేదాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే అవకాశం అనేది కనబడుతుంది. ఆర్థిక విషయాలు, డ్రైవింగు, కుటుంబ సభ్యులు, సహకారం మొదలైన అన్ని విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఉద్వేగాలు, ఘర్షణలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిర్లక్ష్య వైఖరి లేకుండా ఆరోగ్యం, డ్రైవింగు, కుటుంబ విషయాలు, మీ యొక్క పర్సనల్గా తీసుకునే నిర్ణయాల్లో ఉద్వేగాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలతో అవసరమైతే ఆత్మీయులను సంప్రదించి పెద్దల సహకారంతో ముందు వెళ్ళడానికి చేసే కృషి వల్ల అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఒంటరిగా ఏదో తెలియని డిప్రెసివ్ థింకింగ్ లాంటి వాటికి మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆ రీత్యా కావచ్చు, ప్లస్ దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, ఘర్షణాత్మకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలలో అనుకూలతలు, స్నేహ సంబంధాల్లో అనుకూలతలను పెంపొందించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ప్రశాంతత ముఖ్యమైన విషయాన్ని మీరు గ్రహిస్తారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం కొరకు ప్రయత్నం చేస్తారు. ఏ పని అయినా సాధించుకోగలిగిన అధిక శ్రమ అనంతరం మంచి శ్రమతోనే పనిని సాధించుకోవడం, ఆర్థిక విషయాలు, చిన్ననాటి మిత్రుల కలయిక, సమావేశాల్లో పాల్గొనడం, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం, భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగంతో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి ఎక్కువ శాతం శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు. మంచి నిర్ణయాలతో ముందు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో మీ మీద మీకు విశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా అధికారులతో సామరస్యంగా వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆలోచనలలో నియంత్రణ ముఖ్యమైన విషయాన్ని గ్రహించుకుంటారు. ముఖ్యంగా అధిక ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్, మానసిక ప్రశాంతత తగ్గే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వృత్తిపరంగా ఎదురవుతున్నప్పటికీ దానిని వీలైనంత వరకు మీరు మీ కృషిశీలతో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ మంచి నిర్ణయాలతో చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల వృత్తిపరమైన విషయాల అభివృద్ధితో పాటు మంచి ఆలోచనలు కూడా ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? వృత్తికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో తండ్రి, పెద్దలు మొదలైన వారితో మీ యొక్క అనుబంధం, అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు మొదలైన విషయాల్లో ఆశించిన స్థాయిలో మీకు సంతృప్తి లేకపోవడం కావచ్చు, అదేవిధంగా పుణ్యబలాన్ని పెంపొందించుకునే కృషి లాంటివి చేసేవలసిన పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో అధిక శ్రమతో ఫలితాలు సాధించిన పరిస్థితులు లాంటివి ఎదురే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. మీ ఆలోచనల్లో ఉద్వేగాలకి చోటు లేకుండా వీలైనంత వరకు ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, భూమితో పాటుగా మీకు వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా నూతన పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు, గృహ సౌకర్యం, వాతావరణం మొదలైన విషయాల్లో తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి విధంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ గృహ వాతావరణంలో ప్రశాంతతను నిలుపుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి.